అలాగే ఇంకొక ప్రార్థన 37వ వచనంలో చేశాడు. 119:37లో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు. చాలామంది విశ్వాసులు దేవుని కొరకు ఎంతో గొప్ప కార్యాలు చేయాలి అని ఆశించి అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టి పడిపోయారు, పాడైపోయారు, భ్రష్టు పట్టిపోయారు, అడ్రస్ లేకుండా పోయారు. నీ జీవితంలో జరగడానికి అవకాశం ఉన్న గ్రేటెస్ట్ యాక్సిడెంట్ ఏంటంటే, నీకు సంబంధం లేని దాని మీదకి నీ మైండ్ వెళ్ళిపోవడం, నీకు సంబంధం లేని విషయాల గురించి నువ్వు మాట్లాడడం, నీకు సంబంధం లేని వాటిని గురించి నువ్వు జడ్జిమెంట్ చేయడం. ఎప్పుడైతే అది జరుగుతుందో నీవు రక్షణ ప్రణాళిక నుండి, దేవుని ప్రణాళిక నుండి తొలగిపోతావు. లూసిఫర్ పడిపోవడం మొదలుకొని, కోరహు దాతాన అబీరాములు పడిపోవడం మొదలుకొని, ఇస్కరియోతు యూదా భ్రష్టుడైపోవడం వరకు అందరిది ఇదే వరస. తమకు సంబంధం లేని సంగతుల మీద దృష్టి పెట్టారు, సర్వనాశనం అయిపోయారు. గనక నువ్వు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక కొరకు ఏ విషయాలు అవసరమో దాన్నే నేను చూడాలి, మిగతావేవి నేను చూడనక్కర్లేదు, నాకు అవసరం లేదు అని మనం దేవునికి ప్రార్థన చేయాలి.